ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద సెషన్. సో ఈ యొక్క సెషన్లో మనం ఇండెఫినిట్ ప్రొనౌన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఓకేనా? సో ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి మరి? సో ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటే వెన్ ప్రొనౌన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఇండెఫినిట్ సెన్స్. అర్థమవుతుందా? వెన్ ద ప్రొనౌన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రొనౌన్స్ which are used in the indefinite sense. ఓకే, ఇప్పుడు మనం వేటిని ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటే ద ప్రొనౌన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఇండెఫినిట్ సెన్స్ ఆర్ ఇండెఫినిట్ కాల్డ్ యాజ్ ఇండెఫినిట్ ప్రొనౌన్స్. ఓకేనా? మరి ఈ ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అసలు? అవి ఏంటి? వేటిని మనం ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అని చెప్పేసి అంటా ఉంటాం. ఓకేనా? సో మనం ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు చూద్దాం. వేటిని మనం ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటే నోబడీ, no one, none, somebody, something, something, then next anyone, next anybody, then next anywhere, then అదే విధంగా మనకి ఇంకా somewhere, ఇట్లా మనకి కొన్ని వర్డ్స్ అనేవి ఉంటా ఉంటాయి. అవి ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని అక్కడ రాష్ట్రం అవి ఏంటంటే నో బడీ, నో వన్ అని, సంబడి సమ్మన్ అని చెప్పేసి, ఎనీబడి అని చెప్పేసి, ఎనీవన్ అని చెప్పేసి ఇలా మనం రాస్తున్నాం. సో ఇవే సెంటెన్సెస్ని మనం ఇండెఫినిట్ ప్రొనౌన్స్ తీసుకెళ్తే ఏ విధంగా మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో మనం ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకుందాం వాటిని. కొన్ని ఏంటో ఇక్కడ మనకి కొన్ని ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటే సమ్ టైమ్స్ ఇక్కడ మనకి ఫ్యూ కానీ లేదంటే మెనీ కానీ ఇట్లా మనకి వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా కొన్ని డిఫరెంట్గా ఉంటా ఉంటాయి. సో ఇక్కడ ఐఎమ్ యూజింగ్ ఎక్సెట్రా, ఎందుకంటే కొన్ని వర్డ్స్ అనేవి అన్ని వర్డ్స్ అనేవి ఇక్కడ రాయలేదు. సో కొన్ని మాత్రమే ఇక్కడ రాస్తున్నాను. సో ఇది అర్థం కావడానికి కోసమని చెప్పేసి ఇక్కడ కొన్ని తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏ విధంగా ఇండెఫినిట్ ప్రొనౌన్స్ని అర్థం చేసుకుంటామండి. ఎప్పుడైతే మనకు అవి ఇండెఫినిట్ సెన్స్లో మనం ప్రొనౌన్స్గా యూజ్ చేస్తామో అప్పుడు మనం వాటిని ఏమంటామంటే ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అనేవి రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో మనకి ఎట్లా ఇస్తారంటే నో వన్ హ్యాజ్ ఆర్ హ్యావ్ కమ్ టు క్లాస్. ఓకేనా? సో ఇప్పుడు మనకి సెంటెన్స్ అనేది ఈ విధంగా వచ్చింది. నో వన్ హ్యాజ్ ఆర్ హ్యావ్ కమ్ టు క్లాస్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది సప్లై చేయాలి. మరి ఇక్కడ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఏది వస్తుంది, అసలు ఏ దాన్ని మనం కరెక్ట్గా కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి నో వన్ ఉంటాడు. నో వన్ అంటే ఎవరు లేరని అంటుంది కదా. సో ఎవరు లేరంటే అక్కడ మనకి ఏంటి ఒకటి. సో అప్పుడు మనకి ఏం వస్తుంది? నో వన్ హ్యాస్ కమ్ టు క్లాస్. అర్థమైందా? నో వన్ హ్యాస్ కమ్ టు క్లాస్. మనకి ఏమనిపిస్తుంది అంటే కొన్నిసార్లు చాలా మందిలో ఎవరు రాలే అనుకుంటాం కదా. సో అందుకు ఇప్పుడు మనకి హ్యావ్ అనేది కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ మనకి హ్యావ్ అనేది రాంగ్. అర్థమవుతుందా? సో హ్యావ్ అనేది మనకి ఇక్కడ రాంగ్. సో మన ఆన్సర్ ఏం సప్లై చేయాలి? నో వన్ అంటే ఎవరు లేరని అంటాం. సో నో వన్ హ్యాస్ కమ్ టు క్లాస్. సో అది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకుందాం. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే someone is or are asking a doubt. ఓకే, సో ఇక్కడ మనకి ఇది ఇచ్చాడు. someone is or are asking a doubt. సో మనకి ఇందులో కరెక్ట్ ఆన్సర్ అనేది సప్లై చేయాలి. ఏంటిది? సమ్మన్ అని చెప్పేసి అంటున్నారు. సో సమ్మన్ అంటే ఇక్కడ మనకి ఏంటి? ఎవరో ఒకరు క్వశ్చన్ అనేది డౌట్ అనేది అడుగుతూ ఉంటారు. కాబట్టి మనం ఆన్సర్ అనేది ఏ విధంగా చేయాలి? సమ్మన్ అంటే ఒకరే కదా. సమ్మన్ అంటే ఒకరే అడుగుతారు. సో ఒకరు అడుగుతాం కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ రావాలి. సమ్మన్ ఈజ్ ఆస్కింగ్ ఏ డౌట్. సో ఇక్కడ మనకి
ఈజ్ అనేది కరెక్ట్. సో ఇందులో మనకి ఆర్ అనేది రాంగ్ ఆన్సర్. అర్థమవుతుందా? సో ఇక్కడ చూస్తే మనకి నో వన్ హ్యాస్ కమ్ టు క్లాస్, సమ్మన్ ఈజ్ ఆస్కింగ్ ఎ డౌట్. ఓకే, సో ఇందులో మనం ఎప్పుడు కూడా ప్రొనౌన్స్ ఎప్పుడు కూడా మనం ఇక్కడ ప్లూరల్స్ అనేవి ఉపయోగించాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఎప్పుడు అడిగినప్పుడు ఏం చేస్తున్నాం అంటే సింగులర్ ఫార్మాట్లో తీసుకుంటా ఉంటాం. నో వన్ అన్నప్పుడు ఎవరు లేరు కాబట్టి సంథింగ్ ఒకటి, రైట్. సో ఇక్కడ సమ్మన్ అంటాం ఒకటి అది. ఓకే, సో ఇంకా మనకి ఈజీ ఏంటంటే ఇంకొకటి ఈజీ ఇది రాస్తున్నాను. అదేంటంటే నథింగ్ ఈజ్ ఆర్ పర్మనెంట్. నథింగ్ ఈజ్ ఆర్ పర్మనెంట్. సో మనం ఈ రెండిట్లలో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. సో నథింగ్ ఈజ్ ఆర్ పర్మనెంట్ అంటే ఇప్పుడు మనకేంటి నథింగ్ అంటున్నాం. నథింగ్ అంటే ఏం లేదు. సో ఏం లేదంటే ఇక్కడ మనకి సంథింగ్, ఆ నథింగ్ అనేది ఒకటి ఉంది కదా, ఒకటి అని చెప్పేసి అంటున్నాం కదా. నథింగ్ అంటే ఏమీ లేదు, ఏం లేదు కాబట్టి మనం ఇక్కడ ఏం లేదు అనేది కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి అక్కడ మనం ఒక సబ్జెక్ట్గా మనం కన్సిడర్ చేస్తాం. సో నథింగ్ అన్నప్పుడు నథింగ్ ఈజ్ పర్మనెంట్. సో నథింగ్ ఆర్ ఆల్. నథింగ్ అంటే మరి మెనీ ఉన్నాయి కదా, మెనీలో మనం నథింగ్ అని మాట్లాడుతున్నాం కదా. సో ఇది మనకు ఆర్ అని వస్తా అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ నథింగ్ అన్నమంటే నథింగ్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఈ నథింగ్ అనేది ఓన్లీ ఒకటే ఉంది కాబట్టి అక్కడ మనకి అది కూడా లేదు కాబట్టి ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే నథింగ్ ఈజ్ పర్మనెంట్. సో ఇట్లాంటి కేసెస్లో మనం ఏం చేయాలి, ఈజ్ అనేది తీసుకుంటాం ఉంటాం. సో అర్థమైందా? సో ఇప్పుడు మనకి నథింగ్ ఈజ్ పర్మనెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో వెరీ సింపుల్. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటే ద ప్రొనౌన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఇండెఫినిట్ సెన్స్. అర్థమవుతుందా? అంటే మెనీలో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం నన్ను అన్నాం అనుకో, నన్ను అంటే అందరిలో అసలు ఏం లేదని. సమ్మన్ అంటున్నాం, చాలా మందిలో ఒకరు. నథింగ్ అంటున్నాం, నథింగ్ అంటే ఏం లేదని అర్థం. ఈ ఏం లేదు అనేది మనకు ఒక సింగులర్ అని అర్థం. సో అప్పుడు ఇవన్నీ కూడా మనకి ఏమొస్తాయి, సింగులర్గానే యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ పొరపాటున మనం ఇక్కడికి ప్లూరల్గా తీసుకున్నాం అనుకో, అన్ని హ్యావ్ అని హార్ అని ఆర్ అని ఉపయోగిస్తే మాత్రం డెఫినెట్గా రాంగ్ ఆన్సర్ అవుతుంది. అర్థమవుతుందా? సో ఇది మనకు ఇండెఫినెట్ ప్రొనౌన్స్. సో ఇట్లా మనకి చాలా ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఉంటాయి. ఇక్కడ నేను కొన్ని రాసిన. సో అక్కడ మనకి నోబడి కానీ సమ్మన్ కానీ సంథింగ్ కానీ సమ్వేర్ ఎనీవేర్ ఎవ్రీవేర్ ఇట్లాంటివన్నీ కూడా మనకు ఇండెఫినెట్ ప్రొనౌన్స్ కిందనే వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఇట్ ఫర్ టుడే. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద క్లాస్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.